అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్ రైజ్. ఎందుకంటే ఉమెన్ రైజ్ ప్రతిరోజు మనం ప్రకాశిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ప్రకాశిస్తూ ఉంటేనే ఈ విశ్వం మొత్తం ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు స్త్రీ గురించి స్త్రీ చెప్పుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తన గురించి తను చెప్పుకునేది ఒకటి, లోపల బాధపడేది ఒకటి. నిజమో కాదో మీరే ఒకసారి ఆలోచించండి. నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా సరే, మిగతా ఇంకెవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడేది బయటికి ఒకటి, లోపల ఉండే ఇన్నర్ అనేది ఇంకొకటి ఉంటుంది. అవునా కదా? ప్రతి ఒక్క ఉమెన్కి ఇన్నర్ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది. కానీ అవన్నీ బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఈ సమాజం మనల్ని ఉంచదు కదా. ఎందుకంటే మనం మాట్లాడే ఓపెన్ నిజాల్ని బయటికి చెప్పుకుంటే సమాజం అక్కడే అడ్డేస్తుంది. నిజంగానే మనం లోపల అనుకుంటూ ఉంటాం, ఎవరైనా ఒక మాట అనేటప్పుడు నేను చేయాల్సిందే కదా, నేను చెయ్యగలను, కానీ ఎందుకు ఇలా ఆగిపోతున్నాను అనే థింకింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ అది ఓపెన్గా ధైర్యంగా చెప్పలేము. ఇంకా చాలా మనలో ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను గట్టిగా మాట్లాడేస్తే నేను దాన్ని మాట ఆడిన తర్వాత చేయగలుగుతానో లేదో, మధ్యలో ఆగిపోతానో లేదో, ఇలా ఆగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగానేనండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నాను నా గురించి. ఏదైనా చేయాలనుకునేటప్పుడు వెంటనే ఉత్సాహంతో, కుతూహలంతో నేను చేసేస్తాను అని ముందుకు వచ్చి, తర్వాత మాట అన్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నేను దాని వర్క్ని చేయలేక వెనకడుగు వేసేటప్పుడు బాధ లోపల ఉంటుంది. ఎందుకు ఉండదు? నాకే కాదు, నాలా చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం చెప్పే పని చేసి చూపించలేకపోయేటప్పుడు వచ్చే బాధ బయట వాళ్ళు అంటారు, అవి పడతాము. కానీ మనకి ఉండే బాధ చాలా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నాం కానీ సాధించలేకపోతున్నాం. ఏంటి అసలు కారణం ఏంటంటారు? నిజంగానే నాకు తెలిసినంత వరకు రీజన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ 90% డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్. నిజంగానే డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒకటి మనలో ఉన్న ఇన్నర్గా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మెంటల్లీ నాట్ స్టేబుల్. మన ప్రతిదాన్ని రిసీవింగ్ చేసుకునే విధానం మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే బాడీస్లో ఇన్నర్గా ఉండే చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అవుతున్నారు. ఇప్పుడు మోస్ట్ ఒక 40 మెంబర్స్ ఉమెన్స్లో తీసుకుంటే మ్యాక్సిమం ఒక 20 to 30 ఆల్మోస్ట్ అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఆల్సో ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే ఆ ఉమెన్ ఇంకా ఇంకే పెద్ద చనిపోయేంత జబ్బులు, ఇవి చాలా డేంజరస్ అనే అంత జబ్బులు ఉండక్కర్లేదు. ఒక ఉమెన్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే దానికంటే దరిద్రం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కంప్లీట్గా మన బాడీని రెస్ట్ పొజిషన్లో ఉంచడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. రెస్ట్ పొజిషన్ మీన్స్ ఏదైనా వర్క్ చేస్తే కొద్దిసేపటికే కాళ్ళు లాగడం, అలసట రావడం, లేదా పడుకోవాలనిపించడం, ఒక పని చేసి రెస్ట్ తీసుకొని ఇంకొక పని చేయాలనిపించడం. ఇలా ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటాము. నెక్స్ట్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. నాకు తెలిసినంత వరకు చిన్నది ఏంటంటే, ఐ హ్యావ్ దట్ ప్రాబ్లం. పీసీఓఎస్ అంటే ఒక మన సిస్ట్ లాగా ఏర్పడి వాటర్ బబుల్స్ లాగా చిన్నగా ఉంది. అది ప్రాణాంతకమైన జబ్బు అయితే కాదు, కానీ అది ఉండడం వల్ల ఉమెన్స్ స్టెబిలిటీని కోల్పోయి వాళ్ళ లైఫ్ని ఎఫెక్టివ్గా చూపించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్ ఇన్ ద మంత్లీ సైకిల్స్ ది సఫర్డ్. అవునా కదా? మనందరం కూడా మన మంత్లీ సైక్యులేషన్స్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఈ పీసీఓఎస్ కనుక తోడైతే
ఇదేంటంటే ఇర్రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ అనేవి చాలా తొందరగా, కొంతమందికి చాలా ఫాస్ట్గా 20 days 15 days అలా వచ్చి, తర్వాత ల్యాక్ ఆఫ్ బ్లీడ్ అనేది అంటే ఒక 7 to 8 to 9 days ఇది అయ్యేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సఫర్ చేసుకుంటూ మనం ఏదైనా వర్క్కి వెళ్ళేటప్పుడు మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతాం. నేను నా పర్సనల్గా తెలుసుకున్నది ఏంటంటే, మన హెల్త్ ఈజ్ నాట్ గుడ్, యూ డోంట్ డూ ఎనీ వర్క్స్ పర్ఫెక్ట్లీ. నేనైతే అది రియలైజ్ అయ్యాను. నాలో చాలా టాలెంట్స్ ఉండొచ్చు, లేదా మీలో చాలా టాలెంట్స్ ఉండొచ్చు. నేను బాగా టీచింగ్ చేయగలుగుతాను, లేదా నేను బాగా మాట్లాడగలుగుతాను, లేదా నేను బాగా పాడగలుగుతాను, లేదా నేను బాగా డ్యాన్స్ చేయగలుగుతాను. కానీ ఇవేవి చేయాలన్నా నా హెల్త్ బాగోలేనప్పుడు నేను ఇవేవి కూడా పర్ఫెక్ట్గా చేయలేను. నా హెల్త్ అనేది మెయిన్ కీ రోల్ ఫర్ మీ. కానీ నేను దాన్ని నెగ్లెక్ట్ చేసి వీటిలన్నింటినీ హైలైట్ చేయాలంటే నేను ఎంతవరకైనా హైలైట్ చేస్తూ కూర్చుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, మన ఉమెన్స్ ఎవరైనా సరే మనం ఏది కూడా సాధించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మేడం ఊరుకోండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు, మరి సాధించే ఉమెన్స్ అందరూ ఏం చెప్తారు మేడం, వాళ్ళందరూ పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు, కలెక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, దే ఆర్ ఆల్ డూయింగ్ దే వర్క్స్ పర్ఫెక్ట్లీ. మీరేంటి ఇలా చెప్తున్నారు? నేను అందరూ చెయ్యలేరు అని కాదు. చాలామంది ఆల్మోస్ట్ అందరూ గుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవుతున్నారు. నాలాగా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలామంది సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు ఏంటండి చిన్న వాళ్ళ ఇప్పుడు స్టార్ట్ అవుతూ నా లైఫ్ జర్నీని నాకంటూ ఒక పర్ఫెక్ట్ ఇమాజినేషన్ చేసుకుంటూ నేను నా జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నాను. చాలామంది ఇన్స్పైర్డ్ ఉమెన్స్, దే ఆర్ స్టార్టెడ్ దేర్ లైఫ్స్ అండ్ దే ఆర్ burning with the burning desires, and they create a lot of ways for the women to reach their goals. I inspired the ladies stories also. కాబట్టి నేనేంటంటే ఇక నుంచి నా చేంజింగ్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. నా చేంజ్ అనేది నేను ఒకటి డిసైడ్ అయ్యానండి. నేను ఏదైనా వర్క్ చేసి ఆపేస్తున్నాను అంటే అది కేవలం మా హెల్త్ ఇష్యూస్ వల్ల మాత్రమే. నిజంగా నాలో క్యాపబిలిటీ ఉండి కూడా నేను ఆ వర్క్ని చేయలేకపోతున్నాను అంటే డ్యూ టు మై హెల్త్. అది నాకు తెలుస్తుంది, కానీ నేను దాన్ని సరైన పద్ధతిలో పెట్టలేకపోతున్నాను. నేను ఇది ఛానల్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నాలో ఉన్న మిస్టేక్స్ని నేను రియలైజ్ అయ్యి వాటిని సొల్యూషన్స్ని చేసి నేను ఇంకా నా లైఫ్ని అనేది ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ఇది ఒక తొలిమెట్టుగా తీసుకున్నానండి. నిజంగానే నేను చేసే ప్రతి అడుగు కూడా నా జీవితానికి, నా జీవిత ఆశయాలను నేను నెరవేర్చుకోవడానికి దోహదపడతాయని కోరుకుంటున్నాను. నాతో పాటు నాలాగా ఆలోచించే మీలో ఎవరైతే ఇన్నర్గా దాగి ఉన్నారో ప్లీజ్ ఓపెన్ అవ్వండి. మీరు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే మీ మెంటల్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా అది నేను రియలైజ్ అయ్యాను. మనం మానసిక ఆరోగ్యం అనేది ఎంత బలంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు అనేవి అంత బలంగా ఉంటాయి. మన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయం కూడా అది అటు ఇటుగా ఉంటుంది, అంటే స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు నేను నా ఆరోగ్యం కొంచెం, నా మెంటల్ స్ట్రెస్ అనేది బాగోలేనప్పుడు నేను ఏదైనా డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఒక 1 week 2 weeks తర్వాత నా హెల్త్ అంతా సెటరేట్ అయిన తర్వాత అయ్యో నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో, లేదు నేను దాంట్లో సస్టైనబుల్ అవ్వలేనప్పుడు నేను ఇది రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అని అనిపిస్తుంది. కాబట్టి నేను ఎవరిని ఏమి చేయాలనుకోవట్లేదండి. నాకు నేనుగా మార్పు నాతోనే స్టార్ట్ చేసి నా మార్పుని నేను ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది ఉమెన్ రైజ్ అనేది నా కాన్సెప్ట్. నాతో పాటు చాలామంది స్త్రీలలో దాగి ఉన్న, మనసులో
పెట్టుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని మనం సాధించుకోవడం కోసం మన అడుగుల్ని మనమే వేసుకోవాలి. మన అడుగులను మనం వేస్తూ మన గమ్యాలను మనం చేరుకోవాలనేదే నా అంతిమ ధ్యేయం అనేది నేను చెప్తాను. నిజంగానే నేను నా ఛానల్ ద్వారా నేను అదే మీకు తెలియజేస్తాను. నేను ఏదైతే అనుకున్నానో అది సాధించడం కోసం నేను నా ఆరోగ్యాన్ని మొదటగా సెటరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఉమెన్ రైజ్లో తొలిమెట్టుగా నేను చెప్పదలుచుకున్నాను. ఉమెన్ రైజ్ ప్రతి ఒక్క విషయంలో మనం రైజ్ అవ్వాలి. అది ప్రతి ఒక్క విషయంలో మనం రైజ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క చేసే పనిలో కూడా మనం రైజ్ అవ్వాలి. మనం చేసే అలవాట్లు, మనం రోజు పాటించే అలవాట్లు కావచ్చు, మనం ఏంటంటే ఎలా వృద్ధి చెందాలో దాని గురించి ఆలోచిస్తూ చేసే కొన్ని ప్రక్రియలు, వీటిలన్నిటిలో కూడా మనం రైజ్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఒక అన్నిటిలో మనం రైజ్ అవుతూ ఉంటే ఉమెన్ రైజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఉమెన్ రైజ్ అనేది ఈ ఛానల్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, నాతో పాటు చాలామందికి యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నాలాగే ఎంతమంది ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా మాట ఒక ధైర్యం అవుతుందని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.